హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కి సైనిక నవోదయ అకాడమీ. మనం ఈరోజు మళ్ళీ 10 క్వశ్చన్స్తో మీ ముందుకు వచ్చాను. ఈ 10 క్వశ్చన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని మీకు డైలీ చెప్తానే ఉన్నాను. మీరు నోట్స్ రాసుకోండి. అలానే వీడియోని కొంతమంది చూస్తున్నారులే కానీ లైక్ చేయండి. కొంచెం మీరు లైక్ చేస్తేనే ఇంకో 10 మందికి షేర్ అవుద్ది వీడియో. మీరు ఇష్టపడితేనే ఇంకో 10 మందికి షేర్ అవుద్ది. కాబట్టి కొంచెం ఆ లైక్ బటన్ సింబల్ పక్కన సింబల్ ఉండదు, లైక్ బటన్, ఆ లైక్ బటన్ కొడితే ఇంకో 10 మందికి షేర్ అవుద్ది. కాబట్టి నేను లైక్ చేయమంటున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ద డెసిమల్ ఈక్వలెంట్ ఆఫ్ 1/10 ఇలాంటి క్వశ్చన్స్ కూడా ప్రీవియస్ లో చాలా సార్లు అడిగాడు మనల్ని. ఆ 1/10 అన్నాడు, ఆ తర్వాత 11/100 అన్నాడు, ఆ తర్వాత 111/1000 అని అన్నాడు. నాన్న 1/10 అంటే 0.1 కన్నా, 11/100 అంటే 0.11, ఎందుకంటే 00 ఉంది కాబట్టి నాన్న పాయింట్ తర్వాత 2 నెంబర్లు ఉంటాయి. ఇప్పుడు 000 ఉంది కాబట్టి 0.111. ఓకే, 1 + 1 2, 111 అంటే 3, 0.321. 0.321 అనేది ఆప్షన్ సిలో ఉంది కన్నా, 0.321. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం కన్నా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నాన్న ఇక్కడ చూడండి, రెండో క్వశ్చన్ చూడండి. ఆన్ డివైడింగ్ 4.239 బై 0.9. ఇవన్నీ ప్రీవియస్ లో ఒకసారి అడిగిన క్వశ్చన్లే నాన్న. నేను కొత్తగా తయారు చేసింది ఏంటంటే కొంచెం డిఫరెంట్ ఓరియంటల్ లో కొన్ని లెక్కల్ని యాడ్ చేశాను. ఓకేనా? 4.239 ముందు నువ్వు 9 తో డివిజిబుల్ చేసినా నేనేం చేస్తున్నా అంటే పాయింట్ తర్వాత 3 నెంబర్స్ ఉన్నాయి, పాయింట్ తర్వాత 1 నెంబర్ ఉంది. అంటే పాయింట్ తర్వాత 3 1 కాబట్టి 3లోంచి 1 తీసేస్తే పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఉండాలి. ఆప్షన్ బేస్డ్ గా చూసుకుంటే పాయింట్ తర్వాత 2 నెంబర్స్ 4.71 4.71 వస్తుంది నాన్న. క్లియర్? అదొకటి ఆన్సర్ అవుతుంది నాన్న. అలానే నెక్స్ట్ క్వశ్చన్ కూడా సేమ్ అలానే చేయొచ్చు కన్నా. ఎలా చేయొచ్చో చూద్దాం. ఇప్పుడు 3.65 ఇంటూ 0.5 వాల్యూ ఎంత అన్నాడు? 1.825 1.825 అన్నారు. రైట్, ఇక్కడ కొంతమంది స్పీడ్ అవుతుంది సార్ అని చెప్తున్నారు, కానీ ఇది ఎగ్జామ్ పేపర్ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు చాలా నిదానంగా చెప్తాను. ఎగ్జామ్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ కదా, కొంచెం ఇన్ టైంలో వీడియో అయిపోతే ఏంటంటే మీకు తక్కువ సమయంలో ఎక్కువ వస్తుంది అనమాట. కొంచెం చూసుకోండి. ఇన్ టైంలో ఎగ్జామ్ పేపర్ కంప్లీట్ అవ్వాలి అంటే ఇలా చేయాల్సిందే, తప్పదు. పిల్లోడికి చూడగా అలవాటు అవుతుంది. డోంట్ వరీ. నెక్స్ట్ 365 వాడు అడిగింది 365 ఇంటూ 0.5 ఈజ్ అన్నాడు. పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఉన్నాయి, పాయింట్ ఆఫ్టర్ 1 నెంబర్ ఉంది. అంటే మొత్తం పాయింట్ తర్వాత 3 నెంబర్స్ ఉన్నాయా లేవా? 3 నెంబర్స్ ఉన్నాయి. ఓకే, మరి ఇప్పుడు పాయింట్ తర్వాత ఓన్లీ 1 నెంబరే ఉండాలి, పాయింట్ తర్వాత 1 నెంబరే ఉండాలి, అండ్ 182.5 అయి ఉండాలి. అంటే 182.5 కన్నా. రైట్, క్లియర్ నానా? రైట్, ఇప్పటికి చాలా సార్లు చెప్పాను డెసిమల్స్ క్వశ్చన్స్, మీరే అర్థం చేసుకోవాలన్నా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సింప్లిఫికేషన్ చూద్దాం. ఈ సింప్లిఫికేషన్ నానా చాలా సింపుల్ గా చేయొచ్చు. బోర్డ్మాస్ రూల్ 24 + 6 - 5 నానా, 6 - 5 - 2 ఇంటూ 4 - 3 అంటే నానా 1, 2 ఇంటూ 1 అంటే 1 కన్నా, అది ఆ బ్రాకెట్ కంప్లీట్ అయిపోయి క్లోజ్ అయిపోయింది నాన్న. ఆ తర్వాత 6 - 5 - 2 అంటే నాన్న 3 నాన్న. మరి 6 - 3 అంటే ఎంత నాన్న? 6 - 3 అంటే ఈ బ్రాకెట్ కూడా క్లోజ్ అయింది. 6 - 3 అంటే ఓన్లీ 3 నాన్న. ఇక 24 + 3 అంటే 27. ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్ కన్నా. ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. సింప్లిఫికేషన్ ప్రాబ్లమ్స్ ని ఇలా చేయొచ్చు. 1కి 2 సార్లు చెక్ చేసుకోండి కన్నా. ఇప్పుడు చూడండి అన్న, 15th సమ్. రహీం గాట్ 10 మార్క్స్ మోర్ దాన్ దినేష్. అంటే అసలు ఇలాంటి సమ్లు వచ్చినప్పుడు నేను చెప్పాను, మీకు చాలా సార్లు చెప్పాను, ఆ పర్సన్స్ ఎవరో ముందు వాళ్ళ నేమ్స్ రాసుకోవాలి. రహీము, దినేష్, జార్జ్ జీ. ఓకేనా? రహీం గాట్ 10 మార్క్స్ మోర్ దాన్ దినేష్, జార్జ్ గాట్ 25 మార్క్స్ లెస్ దాన్ రహీం. అంటే రహీం గురించి జార్జ్ గురించి ఇచ్చాడు తప్ప దినేష్ గురించి ఇవ్వలేదు. కాబట్టి ఇది ఎక్స్ అనుకుంటే 10 మార్క్స్ మోర్ దినేష్ అన్నాడు కాబట్టి x + 10 అవుతుంది.
జార్జ్ గా 25 మార్క్స్ లెస్ దాన్ రహీం. మరి రహీంకి ఎంత వచ్చాయి? ఎక్స్ ప్లస్ 10 వచ్చాయి. జార్జ్కి ఎంత రావాలి? మరి ఎక్స్ ప్లస్ 10 మైనస్ 25 రావాలి. అంటే వీడికంటే 25 మార్కులు తక్కువ అనేసి, రైట్? ఓకే, ఇప్పుడు ఎక్స్ ప్లస్ 10 రహీం తెలుసు మనకి. నెక్స్ట్ దినేష్ వచ్చేసరికి నాన్న ఎక్స్ అని తెలుసు. ఇతన్ని మాత్రం కొంచెం మైనస్ 25 లో నుంచి ప్లస్ 10 తీసేస్తే ఎంత ఉంటుంది నాన్న? 25 నుంచి 10 తీసేస్తే 15 ఉంటుంది నాన్న. ఎక్స్ మైనస్ 15 అనే కేటగిరీలో ఉంటుంది. ఓకే, 25 మార్క్స్ లెస్ దానే కదా, రైట్? ఇప్పుడు నాన్న ఈ ముగ్గురు చూడండి, ద టోటల్ మార్క్స్ ఆఫ్ ఏ ద 3R అంటే మీనింగ్ ఏంటంటే ముగ్గురు యొక్క మార్క్స్ యాడ్ చేయమన్నాడు. ఎక్స్ ప్లస్ 10 ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ 15 ఈక్వల్ టు 235 కన్నా ఎక్స్ 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 3x కన్నా 10 మైనస్ 15 అంటే ఎంత వస్తున్నానా? -5 వస్తుంది. అంటే 235 కన్నా 3x ఈక్వల్ -5 ఈక్వల్ అవతలకి వెళ్ళింది అనుకోమ్మా +5 అయింది. +5 అంటే 235 +5 యాడ్ చేస్తే 240 అయింది కన్నా. ఓన్లీ ఎక్స్ వాల్యూ కావాలి. ఈ ఇంటూలో ఉన్న 3 అనేది ఈక్వల్ అవతలకి వెళ్తే బై అవుతుంది. 3 దీంట్లో వచ్చేసరికి 80 అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎంత వచ్చిందమ్మా? 80 వచ్చింది. ఎక్స్ అనేవాడు ఎవరు? దినేష్. దినేష్కి వచ్చిన మార్క్స్. కానీ వాడు అడిగింది ఏంటి? జార్జ్ ఆర్ అని మెన్షన్ చేశారు. అంటే జార్జ్కి ఎంత అన్నాడు. ఓకే, నెక్స్ట్ ఎంత నానా? వాడికి ఎక్స్ మైనస్ 15 కాబట్టి జార్జ్కి వచ్చింది ఎక్స్ మైనస్ 15 కాబట్టి ఎక్స్ అంటే 18 నానా. 18 మైనస్ 15 అంటే కన్నా ఎంత వస్తుంది నాన్న? 65 అని వస్తుంది కదా. 65 మార్క్స్ అని వస్తుంది. అలా ఒక్కొక్కరిది అడుగుతాడు. ఒకటి రహీం అన్న అడగొచ్చు, ఇంకోటి దినేష్ అన్న అడగొచ్చు, ఇంకోటి నాన్న జార్జ్ అన్న అడగొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి రాసుకున్నానా క్లియర్గా? కొంతమంది రాయటానికి టైం ఇవ్వట్లేదు సార్ అని కూడా అంటున్నాడు. ఇది వీడియో కన్నా వీడియో కాబట్టి నాకు తెలిసినంత వాటికి మీరు ఆపి రాసుకోవచ్చు కదా. నార్మల్గా ఆఫ్లైన్ కేటగిరీ కాదు కదా, వీడియో కాబట్టి అలా ప్రెస్ చేసి రాసుకోవచ్చు. రైట్ నా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి చూద్దాం నాన్న. రేడియో నానా, ఇదొక్కసారి చూద్దాం. క్లియర్ గా కనబడుతున్నానా? చూద్దాం. ఏ రేడియో వాజ్ సోల్డ్ ఫర్ 680 రూపీస్ అట్ ద లాస్ ఆఫ్ 120. ఒక వ్యక్తి క్లియర్ గా చెప్తాను చూడండి. 680 రూపాయలకి అమ్మటం వల్ల 120 రూపాయలు లాస్ అయ్యాడంట. ఏమయ్యానా? 120 రూపాయలు లాస్ అయ్యాడు. అంటే 120 లాస్ అయ్యాడు అనంటే కాస్ట్ ప్రైస్ ఏమవుద్ది? 680లో నుంచి 120 తీయటమా, 680లో నుంచి 120 యాడ్ చేయటమా? 680కి 120 యాడ్ చేయడం. ఎందుకని? లాస్ అయ్యాడు కాబట్టి కాస్ట్ ప్రైస్ ఎక్కువ అని అర్థం. కాబట్టి 120ని యాడ్ చేస్తున్నాను. 120ని యాడ్ చేస్తే 0. ఇక్కడ వచ్చేసరికి ఎంత నానా? ఇక్కడ కూడా 0. ఇక్కడ వచ్చేసరికి ఎంత నానా? 800 అని వస్తుంది. 680 120 అంటే నానా ఎంత వస్తుంది నానా? 800 వచ్చింది. బానే ఉంది. ఇది కాస్ట్ ప్రైస్. కానీ వాడు ఏమడుగుతున్నాడు అంటే నానా, వాట్ ప్రైస్ షుడ్ బి సోల్డ్ ఎర్న్ ద ప్రాఫిట్ 120. ఇంకో 120ని యాడ్ చేస్తే ప్రాఫిట్ 120 రావాలి అంటే ఆ వస్తువుని ఎంతకి అమ్మాలి అన్నాడు. ప్రాఫిట్ 120 రావాలి అంటే అసలు ఆ వస్తువుని ఎంతకి అమ్మాలి అన్నాడు. మరి ఎంతకి అమ్మాలి అంటే కాస్ట్ ప్రైస్ 800 ప్లస్ 120 ఎంత వస్తున్నానా? 920. ఇలాంటి క్వశ్చన్లు చాలా 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 ఇంపార్టెంట్ సమ్స్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేయండి. మీకు ఇంగ్లీష్ మీద కొంచెం అవగాహన ఉంటే ఖచ్చితంగా చేస్తారు. లేదు క్వశ్చన్ అర్థం కావట్లేదు అన్నారు, అక్కడే ఆగిపోద్ది. ప్రాబ్లం చేయడానికి మీకు ముందు పెన్ను కూడా వెళ్ళదన్నమాట. కాబట్టి నెంబర్ ఆఫ్ టైమ్స్ చూడండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్స్ చదవండి. ఆన్సర్ల మీద పెట్టే ఫోకస్ క్వశ్చన్ అర్థం చేసుకోవటానికి స్టూడెంట్ పెట్టాలి. అప్పుడు మాత్రమే సబ్జెక్ట్ వస్తుంది తప్ప లేకపోతే సబ్జెక్ట్ రాదు నాన్న. నువ్వు 100 సార్లు సొల్యూషన్ మీద పెట్టినా నో యూజ్ నాన్న, ఎలాంటి ఉపయోగము ఉండదు కన్నా.
రైట్ రైట్ నాన్న 920 అంటే ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్ నాన్న. ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. మా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ an article sold for 500 and hence a loss in incurred. Had the article been sold for 700, the shopkeeper would have gained 3 times of the farmer loss. What is the cost price of? అంటే నాన్న 500కి అమ్మటం వల్ల లాస్ అని మెన్షన్ చేశాడు, కానీ దాన్ని 700కి అమ్మటం వల్ల అంతకు ముందుకి 3 times అంటే లాస్ట్ కి 3 times కేటగిరీలో ప్రాఫిట్ వచ్చింది అన్న. ఓకేనా? గెయిన్ అని మెన్షన్ చేశాడు కదా, గెయిన్ ప్రాఫిట్, గెయిన్ అంటే ప్రాఫిట్ అని. ఇప్పుడు దీన్ని నువ్వు ఎక్స్లు తీసుకొని వైలు తీసుకొని జడ్డులు తీసుకొని చేస్తే ఓ పిల్లోడికి అర్థం అవటం అనేది జరగని పని. కాబట్టి దీని ప్రాసెస్ దీనికి ఉంటుంది నాన్న. ఇలాంటిదే సేమ్ 2024లో 2024లో ఇలాంటి సమ్మే ఒకటి చెప్పాను. 20 days సిరీస్ 30 days సిరీస్ లో ఒకటి చెప్పాను. సేమ్ సమ్ యాజ్ ఇట్ ఈస్ గా దిగిపోయింది. సేమ్ సమ్ ఇలాంటి సమ్స్ ఇస్తాను నాన్న, ఎందుకంటే పిల్లోడికి త్వరగా స్ట్రైక్ అవ్వదు నాన్న. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే నాన్న, ఇక్కడున్న 500 ఇక్కడ 3 times అన్నాడు కదా, కాబట్టి నువ్వేం చేయాలంటే 3 into 500 ప్లస్ ఇంకోటి ఎంత అన్నాడు నాన్న, 700కి అమ్మటం కాబట్టి 700 బై 3 times అన్నాడు అనుకో 3 + 1. ఒకవేళ 4 times అన్నాడు అనుకో 4 + 1. 5 times అన్నాడు అనుకో 5 + 1. 5తో మల్టిప్లై చేయి. 1కి 2 సార్లు విను. ఆ క్వశ్చన్ కూడా ఒకసారి మీకు ఈ పేపర్లో వస్తుంది, నెక్స్ట్ పేపర్ కాకుండా ఆ నెక్స్ట్ పేపర్లో వస్తుంది, డోంట్ వరీ, అది మీకు చెప్తాను. 3 5s are ఎంత 1500 ప్లస్ 700 బై నన్ను ఇక్కడ ఎంత వస్తుంది 4. 1500 ప్లస్ 700 అంటే 2200. 2200 అంటే బై 4. 420లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది నాన్న, 5 times. ఇది నాన్న 5 times. కాబట్టి 550 ఈజ్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నేను ఎక్కడ ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఎక్స్ కానీ వై కానీ ఎక్కడ తీసుకోలేదు. ఒక 5th class వాడికి అర్థమయ్యే రేంజ్లోనే ప్రాబ్లం చెప్పానని నేను అనుకుంటున్నాను. చాలా చాలా ఇంపార్టెంట్ సమ్స్. అలాంటి సమ్స్ని చాలా జాగ్రత్తగా పిల్లలకు అర్థమయ్యే విధంగా చెప్పడం మా బాధ్యత, వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్, తరుణ్ స్పెండ్స్ 5/6 part ఆఫ్ హిజ్ మంత్లీ ఇన్కమ్. వాడు మంత్లీ ఇన్కమ్ లో 5/6 మొత్తం వాడి దగ్గర 6 రూపాయలు ఉన్నాయిరా. 6 రూపాయల్లో 5 రూపాయలు ఖర్చు పెడతాడంట. ఇంకా ఎన్ని రూపాయలు సేవ్ చేస్తున్నట్టు? 1 రూపీ చేస్తున్నట్టు, అంటే 1 part చేస్తున్నట్టు. 1/6 ఓన్లీ 1 part సేవ్ చేస్తున్నట్టు. మరి యాన్యువల్ సేవింగ్ ఎంత? 1 part అనేది 624 అయితే నానా ఫైండ్ హిజ్ యాన్యువల్ ఇన్కమ్ అన్నాడు. 6 parts ఎంత? డైరెక్ట్ గా చేసేయచ్చు నాన్న, అంతేలే. కానీ దీన్ని మళ్ళీ ఎక్స్లు తీసుకొని వద్దు, మారాయి లెక్కలన్నీ, చేంజ్ అయ్యాయి. వాటికి మోడల్స్ డిఫరెంట్ మోడల్స్. ఒక ప్రాబ్లం 3 types 4 types కూడా చేయొచ్చు. కానీ పిల్లలు 5th class రేంజ్ లో ఇలా థింక్ చేస్తేనే అర్థమెటిక్ అనేది వస్తుంది, లేకపోతే రాదు నాన్న. ఓకే, ఇప్పుడు 1 part = 624 అయితే 6 parts ఎంత అంటాడు? 6 parts అంటే 6 into 624 నాన్న. 6 4 jar ఎంత? 24. ఆప్షన్ లో ఉన్నది 4 అంటే 3744 మాత్రమే ఉంది నాన్న. కాబట్టి 3744 నాన్న. ఆన్సర్ ఈస్ 3744. నెక్స్ట్ వన్ నాన్న. చాలా సింపుల్ క్వశ్చన్ కన్నా. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూద్దాం కన్నా. ఈ క్వశ్చన్ వచ్చేసరికి కనిపిస్తుంది అనుకుంటున్నాను నాన్న. ఓకే, రైట్. వాట్ ఫ్రాక్షన్ షుడ్ బి యాడెడ్? 9 2/3. అరే ఇది 9 2/3 అంటే మామూలుగా మనం 9 2/3 అంటే ఏమని రాస్తాం? 9 3s are 27, 27 + 2 29 అంటే 29/3 ఇలా రాస్తాం నాన్న, అంతే కదా? 29/3. ఏ నెంబర్ వాట్ షుడ్ బి యాడెడ్ ఇన్ 9 2/3 అంటే 29/3కి ఏ నెంబర్ ని యాడ్ చేస్తే 19 వస్తుంది అన్నాడు. అంటే x = 19. 29/3 ఈక్వల్ కి రైట్ సైడ్ వెళ్తే ప్లస్ కాస్త మైనస్ అవుతుంది. -29/3 నాన్న.
ఎక్స్ ఈక్వల్ ఏమీ లేకపోతే డినామినేటర్ లో 1 ఉన్నట్టు ఎల్సిఎం 3 అవుతుంది నాన్న. 3 19s ఎంత నాన్న? 3 19s వచ్చేసరికి 57 మైనస్ 29. మరి 57 మైనస్ 29 అంటే నాన్న ఎక్స్ ఈక్వల్ టు 7 లో నుంచి 9 తీసేస్తే 8 నాన్న. 8 అంటే 28/3 కన్నా 28/3. ఇదే ఆప్షన్ ఏలో ఉంది నాన్న. చాలా చాలా ఇంపార్టెంట్ సమ్. ఇలాంటి సమ్స్ మీరు చాలా ప్రాక్టీస్ చేయాలి కన్నా. ఆ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి చూద్దాం. నాన్న ఫస్ట్ చేయండి. ఫస్ట్ చేసి ఆపి తర్వాత రాసుకోండి కావాలి అంటే. ఏ సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ రూమ్ ఈస్ 12 మీటర్. సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ రూమ్ ఈస్ 12 మీటర్ అన్నాడు. స్క్వేర్ గా తీసుకుంటున్నాను ఏంది, ఓకేనా? 12 మీటర్స్ అన్నాడు. ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ కార్పెంటింగ్ ద రూమ్ ఆఫ్ ద రేట్ ఆఫ్ 5 per square meters. కార్పెంటింగ్ అని మెన్షన్ చేశారు. అరే ఎప్పుడైనా ఒక రూమ్ యొక్క కార్పెటింగ్ కానీ, లేకపోతే ఏదైనా కార్పెట్ ని పరచడం కానీ, లేదా టైల్స్ ని కానీ ఇలా పరిచాడు అనుకోండి, ఇప్పుడు మధ్యలో ఉండేదాన్ని ఏమంటారు మనం? ఏరియా అని తీసుకోవాలి. లేదు ఫెన్సింగ్ వేస్తున్నాడు, ఫెన్సింగ్ అనే మాట వస్తే, లేదా రెక్టాంగులర్ ట్రాక్ చుట్టూ ఉరుకుతున్నాడు అలా అని కానీ, లేకపోతే నడుస్తున్నారు అని కానీ ఇలా వచ్చింది అనుకున్నానా, అది పెరిమీటర్ అవుతుంది, చుట్టూ కొలత అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 12 మీటర్ అన్నాడు. ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ కార్పెటింగ్ ద రూమ్ ఆఫ్ ద రేట్ ఆఫ్ 5 per square meter. ఒక స్క్వేర్ మీటర్ ఈక్వల్ టు ఒక స్క్వేర్ మీటర్ ఈక్వల్ టు ఈ టచ్ ఏంటంటే అమ్మా, ఒక దోమ వచ్చి వాళ్ళ దానికి కూడా రియాక్ట్ అవుతా ఉంటుంది అన్నమాట ఈ టచ్. రైట్, 5 రూపీస్ అంట. దీన్ని బట్టి నాన్న మనం ఏం చేయొచ్చు? 12 మీటర్స్ అంటే ఏరియా అంటే ఫార్ములా ఏంటి? ఏరియా అంటే ఫార్ములా వచ్చేసరికి సైడ్ స్క్వేర్ 12 స్క్వేర్ మీనింగ్ ఏంటన్నా? 12 స్క్వేర్ అంటే 144 ఇంటూ ఎన్ని మీటర్స్ అన్నాడు? స్క్వేర్ మీటర్స్ కి ఒక్క స్క్వేర్ మీటర్ కి 5 రూపీస్ ఇంటూ 5 అంటే 5 4 జార్ ఎంత? 20. 5 4 జార్ ఎంత? 20. అంటే నెక్స్ట్ 5 1 జార్ ఎంత? 5 ప్లస్ 2 ఎంత? 720 రూపీస్ అవుతుంది. 720 రూపీస్ అవుతుంది. ప్రతిదీ చాలా ప్రశాంతంగా చెప్తున్నాను. ఇంకొంచెం అంటే 15వ తారీఖు 20వ తారీఖు మేబీ 15 అనుకున్నా. 15వ తారీఖు నుంచి మనం ఏం చేద్దాము అని అంటే, అప్పటిదాకా ఇలా 10 క్వశ్చన్స్ వస్తాయి. అప్పటి నుంచి 20 క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా? 20 క్వశ్చన్స్ ని టైమర్ పెడతాను. మీరు పర్ఫెక్ట్ గా ఎంతవరకు చేస్తున్నారు ఏంటి అనే దాన్ని బేస్ చేసుకొని కూడా మీరు ఇన్ టైంలో చేస్తున్నారా చేయట్లేదా, ఈ ప్రాబ్లం అర్థమవుతుందా అర్థం కావట్లేదు అనేది మీరు చూసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.